ఎప్పుడైతే అమ్మవారు యోగాగ్నితో శరీరత్యాగం చేశారో అప్పుడు పరమేశ్వరుడికి అమ్మవారి వెంట వచ్చినటువంటి ప్రమదగణములో కొందరి ద్వారా వార్త తెలిసిన వెంటనే ఉగ్రుడయ్యట. ఇతడు శివరహితంగా యజ్ఞం చేస్తున్నాడన్నారు అని కోపం, అమ్మవారు లేరని గారు కోపం వచ్చిందండి. శివశక్త్యాయుక్త అన్నప్పుడు ఇదే అర్థం తెలుస్తుంది మనకి ఇక్కడ. వెంటనే ఆయన మహోగ్రుడయ్యాడు. ఆయన జటాజోటంలోని ఒక జడ పెరికి అక్కడ ఉన్నటువంటి శిల మీద కొట్టగానే వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఆ ఆవిర్భవించిన వీరభద్రుడు శివాజ్ఞతో మొత్తం దక్షయజ్ఞ విధ్వంసం చేశాడు. ఇంతవరకు మనకు తెలిసిన కథ. ఎప్పుడైతే దక్షయజ్ఞ విధ్వంసమైందో ఆ వీరభద్రుడు యజ్ఞం అంతా ఒక మృగరూపం ధరించి వెళుతూ ఉంటే దాని తలని ఖండించేట. అంటే శివుడు లేని యజ్ఞము తలలేని మృగం లాంటిది అని చెప్పడం కోసమే. అదేవిధంగా దక్షుడు నక్కి ఒక మూల దాగి ఉంటే అతడి యొక్క శిరస్సును కూడా ఖండించాడు. అయితే విష్ణువు రక్షించలేదా? ఇది పెద్ద ప్రశ్న. అటు వీరభద్రుడు వస్తూ ఉంటే దక్షుడు వెళ్ళి విష్ణువు కాళ్ళ మీద పడ్డట్ట, రక్షించవయ్యా అని. నేను ముందే చెప్పాను, ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తానన్నాను. గొప్ప మాట చెప్పాడు. ఏమిటది అంటే, నువ్వు నన్ను విష్ణు రూపంలో ఆరాధించినందుకు ఇక్కడి వరకు కూర్చున్నాను, నన్నే శివరూపంలో ద్వేషించినందుకు దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తావు అని చెప్పింది. ఆనాడు శాస్త్రం చెప్పినటువంటి గొప్ప మాట. అపూజ్యా యత్ర పూజ్యంతే పూజ్యా యత్ర నపూజ్యతే త్రీణి తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం. పూజించవలసిన వారిని పూజించకపోయినా, పూజించకూడని వారిని పూజించినా ఆ చోట 3 జరుగుతాయట: దారిద్ర్యము, మరణము, భయము. అనుభవించక తప్పదు నాయనా శాస్త్రం అన్నాడు అక్కడ నారాయణుడు. అందుకు వీరభద్రుడు దక్షయజ్ఞ విధ్వంసం చేయడానికి వీలునిచ్చాడు విష్ణువు. అందుకు భగవంతుడున్నాడు కదా అని అధర్మం చేయడానికి ముందుకు రాకూడదండి. అధర్మ పడిని శిక్షించడానికి మరింత అవకాశం ఇస్తాడా భగవంతుడు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే దయ లేదా అంటే దయ ఉంది గనుకనే శిక్షించి రక్షిస్తాడట స్వామి, ఇది తెలుసుకోవాలి. శిక్ష కూడా అనుగ్రహమే. అధర్మ పడిని శిక్షించడం భగవంతుడి కారుణ్యంలో భాగమే. ఈ విధంగా దక్షయజ్ఞ విధ్వంసం అయిపోయింది. అప్పుడు బ్రహ్మగారు తిన్నగా వెళ్ళేట కైలాసానికి. ఎందుకంటే ఎంత చెడ్డ ప్రజాపతి, తన పుత్రుడు. అందుకు తన పుత్రుడు మళ్ళీ క్షేమంగా ఉండాలని కోరిక కలుగుతుంది కనుక తిన్నగా వెళ్ళి శివుని శాంతింపజేసుకోవాలని వెళ్ళాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం ఉందండి. ఈ ఘట్టం భాగవతం కూడా వర్ణిస్తుంది చాలా రమ్యంగా. సరిగ్గా వెళ్ళేటప్పటికి వీళ్ళు ఊహ ఎలా ఉన్నదంటే శివుడు చాలా ఉగ్రంగా ఉంటాడనుకుని, కానీ శివుడు చాలా శాంతంగా కూర్చొని ఒక మర్రి చెట్టు నీడన కూర్చొని చిన్ముద్ర ధరించి సనక సనందాదులతో వేదాంత చర్చ చేస్తున్నట్ట. చర్చ ఏమిటి? మౌనంగా ఉన్నాడు ఆయన. దక్షిణామూర్తి రూపం. ఎందుకంటే వామం ఎలాగో వెళ్ళిపోయింది, దక్షిణమే మిగిలిందిట. అంత గొప్ప మాట చెప్పాడు. వామం ఎవరు? సతీదేవి. దక్షిణమే మిగిలింది. గొప్ప మాట. అంతేకాదు దక్షిణ సేముషి ప్రోక్త అని చెప్తున్నారు. దక్షిణ అంటే జ్ఞానము అని అర్థం, పైగా సమర్థత అని మరొక అర్థం. అందుకే సుందరకాండలో కూడా దక్షిణో దక్షిణాందిశం అని హనుమంతుడు దక్షిణం వైపు ఎగరబోతున్నప్పుడు దక్షిణ అని మాట వేస్తాడు వాల్మీకి. దక్షిణుడు అంటే సర్వసమర్థుడు. సర్వసమర్థుడు అంటే సృష్టి స్థితి లయలు చేసే సమర్థత, ఈశ్వరుడు అని అర్థం. దక్షిణామూర్తి అంటే మరేమిటో కాదు. శాంతంగా ఉన్నట్ట. ఈ సన్నివేశం చెప్పడంలో పురాణకర్త ఉద్దేశం ఏంటి? శివుడు కోపమా శాంతమా ఏంటి? ఆయన స్వతసిద్ధంగా శాంతమే. మరి ఇందాక వీరభద్రుడో విజృంభణ అంటే వాడి కర్మఫల ప్రదాతగా పరమేశ్వరుడు ఉగ్రరూపం ధరించాడంతే. తద్రూపం ఆయన మన్యువు. ఆ కోపము వీరభద్రుడే బయలుదేరిపోయింది. ఆయన తన సహజ స్థితిలో తాను శాంతముగా ఉన్నట్ట. వెళ్ళి ప్రార్థన చేశాడు బ్రహ్మగారు. అయ్యా నువ్వు వచ్చి తిరిగి దక్షుణ్ణి బ్రతికించాలి అంటే కరుణామయుడు క్షమిస్తాడండి. దానితో దిగువచ్చాడు వెంటనే పరమేశ్వరుడు. తిన్నగా దక్షయజ్ఞ వాటిక వద్దకు వచ్చాడు. పరమేశ్వరుడు పాదం పెడుతూనే అంతవరకు అమంగళములా తెగిపడినటువంటి తోరణాలన్నీ తిరిగి అతుక్కున్నాయట. అమంగళ వాతావరణం అంతా పోయి తనకు తానుగా మంగళకరమైన స్థితి ఏర్పడింది. అంటే శివస్పర్శ చేతనే శివం లభించింది, అక్కడ శుభం లభించింది. అమంగళములన్నీ తొలగిపోయాయి. అది ఈశ్వరుని యొక్క మంగళత్వం. ఆయన అమంగళాలకు కూడా మంగళములు ఇవ్వగలిగిన పరమమంగళ స్వరూపుడు. అందుకే సృష్టిలో ప్రతి అమంగళాన్ని అలంకరించుకోవడానికి రెడీగా ఉండేవాడు ఆయనేనండి. మిగిలిన వాళ్ళకి అమంగళం తాకితే అమంగళం వస్తుందని భయం. నేను అమంగళం నా మీద పడితే దానికి కూడా మంగళత్వం ఇస్తానంటాడు. అందుకే బయట ఉంటే చితాభస్మం, ఆయన ఒంటికి అంటుకుంటే విభూతి. భూతిర్విభూతిర్ ఐశ్వర్యం కదండి. అందుకు ప్రతిదీ అమంగళాలకు కూడా మంగళములు ఇవ్వగలిగిన సహజ మంగళ స్వరూపుడికే శివ అని పేరు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంతరార్థం. అందుకు ఆయన అడుగు పెట్టగానే మొత్తం మంగళకరమైపోయింది. ఆ సమయంలో దక్షుడికి తల అతికించాలి. యజమాని కదా వాడు. యజమాని అంటే యజ్ఞము చేయువాడు. అతనికి తల అతికించి యజ్ఞం పూర్తి చేయాలి. తల లేదు. పిలిచెట్ట వీరభద్రుడిని, వీడి తల తీసుకురా అని. వీరభద్రుడికి మాత్రం ఇష్టం లేదు వీడి తల అతికించడం. ఎందుకంటే శివుడిని నిందిస్తే శివుడికి ఏం అనిపించదు, కానీ శివభక్తులు ఊరుకోలేరుగా. అందుకు ఆ వీరభద్రుడు ఇష్టం లేదు, తలగొక్కుంటున్నట్ట. ఏం చెప్పిన మాట వినమేమని. స్వామి ఏమనుకోవద్దు, ఆ తల ఎప్పుడో అగ్నిలో పడేశాను అన్నట్ట. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏదో వేరే తల తీసుకురా అన్నట్టు మంచి మేక తల తీసుకొచ్చట. దీన్ని ఎందుకు తెచ్చావన్న? ఈ ముచ్చటొక్కడు కానివ్వండి అన్నట్ట వీరభద్రుడు. ఎందుకంటే శివద్రోహి ఎటువంటి గతిని పొందుతాడని ప్రపంచానికి చాటిస్తూ ఉండడానికి తలకాయ పనికొస్తుంది అని. వెంటనే అది పెట్టుకుని మేమే అనడం మొదలెట్టేట. శంచమే మయశ్చమే ప్రియంచమే నుకామశ్చమే
యజ్ఞమంతా ఈశ్వరుడి దయ వల్ల యజ్ఞం సరిగ్గా జరుగునుగాక. మొత్తానికి అప్పుడు క్షమించమని వేడుకున్నాడు. పరమేశ్వరుడు క్షమించాడు. యజ్ఞం చక్కగా జరిగింది. ఎందుకు ఆ విధంగా పరమేశ్వరుడి దగ్గరుండి యజ్ఞం చేయించాడు? ఇది ఒకటి ఆలోచించాలి. ప్రజాపతి యజ్ఞము అంటే దాని ప్రభావం లోకం మీద ఉంటుంది. ప్రజాపతి యజ్ఞం చేస్తే సరిగ్గా జరిగితే లోకానికి క్షేమం, సరిగ్గా అది భంగమైపోతే లోకానికి అది క్షామం. అందుకు పరమేశ్వరుడు యజ్ఞాన్ని ఎందుకు రక్షించాడంటే లోకక్షేమం కోసం రక్షించాడు. బ్రహ్మగారు కూడా అందుకే పిలిచారు. ఇప్పుడు అందరూ బాగున్నారండి, ఈయన క్షమించాడు. ఇదివరకు వీరభద్రుడి చేత దెబ్బలు తినటువంటి దేవతలకు కూడా చికిత్సలు చేసేట. అందరూ బాగున్నారు ఇప్పుడు. ఎందుకంటే మృత్యుంజయుడే తలుచుకుంటే అందరూ తిరిగి క్షేమానికి రారా. పైగా ఆయన పట్ల అపరాధం చేస్తే ఆయనే కృప చూపించాడంటే ఎంత కరుణాస్వరూపుడో పరమేశ్వరుడు చూడండి. అపరాధి అయిన దక్షుణ్ణి కూడా అనుగ్రహించినటువంటి స్వరూపం. తనను నిందించినటువంటి సభలో పాల్గొని దెబ్బలు తిన్నటువంటి దేవతలను కూడా తిరిగి అనుగ్రహించినటువంటి వాడు పరమేశ్వరుడు. మొత్తానికి అందరూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు అసలు పెద్ద లాస్ ఎవరికయ్యా అంటే శివుడికే. ఎందుకంటే సతీదేవి లేదు. ఇప్పుడు వస్తుంది అసలు విషయం. సతీదేవి లేకపోవడంతో చాలా బాధపడుతున్నాడు, దుఃఖితుడవుతున్నాడు. ఎలాగంటే పామరుడు వలే దుఃఖితుడవుతున్నట్ట. ఈ పామరుడు వలే దుఃఖిస్తూ ఉన్న సమయంలో బ్రహ్మ విష్ణువులు వచ్చి, నువ్వేమిటి పామరుడు వలే బాధపడుతున్నావు? అసలు అమ్మవారు ఎవరు, నువ్వెవరు? మీ ఇద్దరికి భేదం ఉన్నదా? శివస్య సహజా ధ్రువ పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియాచ. శ్వేతాస్వతంలోని వాక్యం ఇది. పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియాచ. పరమేశ్వరుని యొక్క అస్య పరాశక్తి స్వాభావికి, ఆయనకి స్వభావ సిద్ధమైనది. సూర్యుడికి వేడి ఎవడో ఇవ్వక్కర్లేదు, మంచుకు చల్లదనం ఎవరో ఇవ్వక్కర్లేదు, చంద్రుడికి వెన్నెల ఎవరో ఇవ్వక్కర్లేదు, శివుడికి శక్తి ఎవరో తెచ్చి ఇవ్వక్కర్లేదు. అంత సహజా ధ్రువ, నీకు సహజమైనటువంటిది, నైసర్గికంగా ఉన్నటువంటిది అయ్యా. ఆ నిసర్గశక్తి అయినటువంటి తల్లి నీకుంటూ ఉంటే నీకు వియోగం ఏంటి శక్తితో అన్నాడు. ఇవన్నీ కూడా తత్వదృష్టితో నిజమే, కానీ లీలగా నేనొక రూపం, ఆవిడొక రూపం. ఇది ఒక లీల. ఎందుకంటే జగద్ రచనలో భాగం ఇది. సృష్టి జరగడం, జగద్రచన, ఆ జగద్రచనలో దేవతాశక్తుల సహకారం. అప్పుడు నేను ఒక దేవతా రూపాన్ని స్వీకరించడం, ఆవిడకు దేవతా రూపాన్ని స్వీకరించడం, మేమిద్దరం కూడా శాస్త్ర పద్ధతిలో వివాహం చేసుకునడం, మా ఇద్దరికి వియోగం, ఇదంతా కూడా లోకలీలా రచన. అందుకు దేవతాక్షేమమునకై నేనొక రూపం, ఆమెకు రూపం ధరించాం గనక తిరిగి మా ఇద్దరి యొక్క వియోగం ఇది దేవతాక్షేమానికి కూడా దెబ్బతీస్తుంది. నేను కూడా ఈ సగుణ సాకారంగా ఉన్నప్పుడు తద్వియోగ బాధను అనుభవిస్తున్నాను. నాకు తత్వం తెలియక కాదు, ఈ విధంగా వియోగ బాధను అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో దేవతలు బ్రహ్మ విష్ణువులు కలిసి అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ఒక మహా తేజోమయ రూపంతో అందరికీ తెలియజేస్తున్న విషయం, నేను కొద్ది కాలంలో నన్ను తనయగా పొందాలని తపస్సు చేస్తున్నటువంటి మేనా హిమవంతులకి కుమార్తెగా వస్తాను. ఎందుకంటే దివ్యశక్తికి తండ్రిగా ఉండగలిగిన అర్హత ఇంకా అతడికి లేదు. ఎవరి ఫలం వాళ్ళకి ఇవ్వాలి. ఒకప్పుడు తపస్సు చేసినందుకు కూతుర్నయ్యాను, మంచి పని చేశాడు గనక. ఇప్పుడు శివాపరాధం చేశాడు గనక ఇప్పుడు అతడికి ఇంకా కుమార్తెగా నేను ఉండను. నన్ను కుమార్తెగా పొందాలని తపస్సు చేస్తున్నటువంటి మేనా హిమవంతులు కుమార్తె అవుతాను. అంతవరకు కూడా పరమేశ్వరుడి వియోగ బాధ తట్టుకొనడానికై నేను ఒక ఉపాయం పరమేశ్వరుడికి తెలియజేస్తాను అని ఆయనలో అంతర్వాణిగా ప్రబోధం కలిగించిందట. అదేమిటంటే, నువ్వు యజ్ఞసభ వద్దకు వెళ్ళు, అక్కడ నా యొక్క ఛాయాసతీ రూపం నీకు కనిపిస్తుంది, దానిని చూడు, నీకు వియోగ బాధ పోతుంది. ఇక్కడ కొంతమంది సరిగ్గా అన్వయించలేక అమ్మవారి శరీరం దగ్ధమైపోయింది కదా, మళ్ళీ అక్కడ అమ్మవారి శరీరాన్ని శివుడు తన మీద వేసుకుని నాట్యం చేయడం ఏమిటి, విష్ణువు దాన్ని ఖండన చేయడం ఏంటి, అందుకే పురాణాల కథలకి తలా తొక్క లేదండి అని వెంటనే తీర్మానం చేస్తున్నారు. ఈ పాటి బుద్ధి ఆ పురాణకర్తకు లేదా? మొన్న నా మధ్య గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం వచ్చింది, డేవిడ్ ఫ్రాలే అని రాశాడు. దాని ముందు ఇంట్రడక్షన్లో ఒక మాట రాస్తారండి. సంస్కృత భాష చదివాక సంస్కృతం అంత కల్చరల్ లాంగ్వేజ్ ప్రపంచంలో ఒకటి కనబడదు. అంత కల్చరల్ లాంగ్వేజ్లో వచ్చిన గ్రంథాల్లో కల్చర్ సివిలైజేషనే ఉంటుంది, కానీ అసంగతమైన అంశములు ఉంటాయా అని రాశాడండి. రాసినవాడు ఒక పాశ్చాత్యుడు, అది కూడా తెలుసుకోవాలి. అయితే అది ఎలా అన్వయించుకోవాలో, విరుద్ధాలను ఎలా సమన్వయించుకోవాలో మనకు తెలియాలి. అక్కడ కథలో ఏం చెప్పాడు, యోగాగ్నితో శరీరమును దగ్ధము చేసుకుంది అన్నాడు. యోగాగ్నితో, ఆ మాట చాలా జాగ్రత్తగా చూడాలి. యోగాగ్నితో దగ్ధం అంటే ఏమిటి? యోగాగ్ని దగ్ధ కర్మలు అన్నప్పటికీ జ్ఞానాగ్ని, యోగాగ్ని అని మరొక విషయం ఉన్నది. అది తాను తనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ప్రజ్వలింపజేసి తన యొక్క జీవ చైతన్యాన్ని శరీరం నుంచి పరిత్యజించడాన్ని యోగాగ్ని దగ్ధము అని చెప్తారు. ఇక్కడ అదొక సంకేతార్థం. ఆ సంకేతార్థాన్ని స్వీకరించినట్లయితే అమ్మవారు తన యొక్క స్వరూపాన్ని ఛాయాసతిగా అక్కడ విడిచిపెట్టారు. ఇక్కడ దేవీ పురాణం చెప్తున్న అంశం ఏమిటి అంటే, అసలు దక్షుడితో వాదించడానికి వెళ్ళినప్పుడు అమ్మవారు తాను కాకుండా తన నుంచి ఒక స్వరూపాన్ని తయారు చేసింది అనే కథ దేవీ పురాణంలో చెప్పబడుతున్నది. తన నుంచి తనలాగే ఉన్న రూపాన్ని తన నుంచి తానే తయారు చేసిందిట. దీపము నుంచి దీపం వచ్చినట్లు నువ్వు ఈ రూపంతో వెళ్ళి దక్షుడికి బుద్ధి చెప్పి శరీరం త్యజించినట్టుగా నీ మాయారచన చెయ్యు.
అని చెప్పి ఆవిడ అంతర్ధానమైందట. ఎందుకంటే అమ్మవారి స్వరూపం ఎప్పుడు నశించేది కాదు. అక్కడ లౌకికంగా తాను శరీరాన్ని త్యజించినట్టు కనబడడం కోసం తాను లీలగా ఛాయాసతీ స్వరూపాన్ని తానే తయారు చేసి పంపించిందని, ఆ ఛాయాసతీ స్వరూపమే అక్కడ యోగాగ్నితో దగ్ధమైందని. అయితే అగ్నికుండంలో పడిందన్నా తప్పేమీ లేదు. ఎందుకంటే ఒక రూపంతో అక్కడ పడినట్టు కనిపించినా శివుడు తిరిగి వచ్చినప్పుడు తాను మరొక రూపం తాను గోచరించడంలో ఆశ్చర్యమేమీ లేదు ఆ శక్తి. అందుకే అక్కడ చూసిన స్వరూపాన్ని ఛాయాసతీ రూపమని వర్ణిస్తోంది ఇక్కడ దేవీ పురాణం. ఛాయాసతి తన యొక్క ప్రతిబింబ భావంగా ఉన్నటువంటి శక్తి. ఎందుకంటే శక్తి ప్రతిబింబంలో కూడా శక్తిని ఉంచగలదా తల్లి. అందుకు ఒక శక్తిమయమైన స్వరూపం. అయితే ఎలా ఉన్నది ఆ రూపము ఇక్కడ వర్ణిస్తున్నారు. అది సాధారణంగా మృతదేహం ఉన్నట్టు లేదుట. అది ఇక్కడ గమనించుకోవాల్సింది. దదర్శ దీప్యమానం సభూమిష్టం ముద్రితేక్షణం అక్షుణ్ణాం తాం విలోక్యైవ నిద్రితాం ప్రాకృతామివ అని చెప్తున్నాడు ఇక్కడ. ముద్రితేక్షణం కనురెప్పలు మూసుకునుంది. నిద్రితాం ప్రాకృతామివ అక్షుణ్ణాం. ఆ అక్షుణ్ణాం అనే మాటలో ఉన్నది. అక్షుణ్ణాం అంటే శరీరంలో ఏ వికారము కానీ జీర్ణావస్థ మొదలైనవి కానీ లేవుట. కేవలం నిద్రిస్తున్నటువంటి ఒక మహాదివ్య స్త్రీ వలె గోచరించింది ఆ స్వరూపము. అది గోచరించగానే వెంటనే పరమేశ్వరుడు వియోగబాత్తో ఉన్న పరమేశ్వరుడికి ఛాయాసతి స్వరూపాన్ని చూసిన వెంటనే ప్రేమతో స్పర్శ చేసి ఆ ఆనంద పారవస్యంతో ఆ శరీరాన్ని భుజానికి వేసుకున్నట్ట. ఎప్పుడైతే జడముగా ఉన్నటువంటి శక్తిని శరీరంపై పెట్టుకున్నాడో తనను తాను మైమరచిపోయాడు. ఆ మైమరచిపోవడంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆనంద పారవస్యంతో నాట్యం జరుగుతుంది. తనను తాను మరచిపోతేనే చిందులేస్తారు, అంతే కదా. ఆ చిందులు క్రమక్రమంగా ఎలా జరుగుతున్నాయంటే ప్రళయతాండవానికి వెళ్ళిపోయేట. ఇక్కడ చెప్పేటప్పుడే పరమేశ్వరుడు యొక్క కదలికలే లయలు. ఆ లయలతోనే ప్రపంచం వెళుతోంది. ఆ లయలో వేగం పెరిగితే ప్రళయం, ఆ లయ సమంగా ఉంటే జగత్తు యొక్క సృష్టి స్థితులు జరుగుతూ ఉంటాయి. అకాలంగా ఒక ఉద్ధతమైన తాండవకేళి చెయ్యగానే జగత్తుకి ప్రళయావస్థ, అకాల ప్రళయం జరుగుతున్నది. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణువుని ప్రార్థన చేసేట. ఎందుకంటే స్థితికారకుడు ఆయన గనక జగస్థితిని నిలపవయ్యా అని అంటే ఆయన ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రళయం ఎవరి వల్ల వస్తుంది? ఈశ్వరుడు ఆయన శక్తి వీరి ఇద్దరు యొక్క లీల వల్ల జరుగుతుంది. అందుకు ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి అనేది ధ్యానంతో ఆలోచిస్తే ఆయనకి అంతర్యామిగా అమ్మవారు ప్రబోధం చేసేట. నువ్వు నిస్సంకోచంగా నీ సుదర్శన చక్రంతో నా దేహాన్ని సమయమెరిగి ఖండించు అని చెప్పారు. ఇది ఒక లీలారచన. వెంటనే నారాయణుడు సన్నద్ధుడై తన చక్రాన్ని పట్టుకున్నాడు. ఆ శక్తి యొక్క శరీరాన్ని ఖండించడానికి సిద్ధపడ్డాడు. ఏ విధంగా చేస్తున్నాడంటే సరిగ్గా పరమేశ్వరుడు తన పాదాన్ని ఎత్తి నేల మీద తాకించగానే ఆ శబ్దంలో ఈ శబ్దం కలిసిపోయేలా కొడుతున్నట్ట. లేకపోతే మధ్యలో ఆ శబ్దం వింటే మళ్ళీను ఆయనకి అనుమానం రావచ్చు. ఇలా మొత్తంగా వివిధ భాగములుగా ఖండింపబడింది ఆ దేహము. అప్పుడు పరమేశ్వరుడు కొంత తడవైన తర్వాత స్పృహలోకి వచ్చాడు. ఆయన శరీరం మొత్తం పైన లేదు, ఇంకా బరువు తగ్గింది. అప్పుడు ఆయన ఎదురుగా నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది? నారాయణుడే ధైర్యం చేయలేదు. ఇలాంటి వాటన్నింటిలో కాస్త నిభాయించగలిగే శక్తి ఉన్నవాడు ఒక్కడున్నట్ట, నారదుల వారు. ఆయన పిలిచాడు, ముందు నువ్వు వెళ్ళి ఆయన కాస్త శాంతింపజేయి, తర్వాత మేము వస్తామన్నాడండి. సరే నారదుడు వెళ్ళాడు. నారదుడు వెళ్ళి జై నటరాజా, జై మహాదేవ ఇవన్నీ చేస్తున్నాడు. నీ జై జైల తర్వాత నేను ఏదో అసలు సతిపోయి ఛాయాసతితో వినోదిస్తూ ఉంటే ఇంత పని చేశారే ఎవరు అని అడిగాడు. కూర్చో నిదానంగా చెప్తా అని కూర్చోబెట్టి లోకక్షేమం కోసం అమ్మవారి ఆజ్ఞతో ఈ విధంగా చేయవలసి వచ్చింది, నారాయణుడి పని చేశాడు అని చెప్తే ఒక్కసారి చాలా బాధ కలిగిందిట. కొంతసేపు మౌనం వహించి ఎంత లోకక్షేమం కోసమైనా సతీవియోగంతో బాధపడుతున్న నేను ఏదో ఛాయాశక్తితో ఆనందిస్తుంటే అది కూడా లేకుండా చేశాడు గనక భార్యావియోగం అంటే తెలియదు అతడికి. ఆ నారాయణుడు కూడా భార్యావియోగం కలుగ్గాక అని చెప్పించేటండి ఇక్కడ. వెంటనే నారాయణుడు పరమేశ్వర నమో నమః అని బ్రహ్మాదేవతలతో వచ్చాడు అక్కడికి. ఎందుకంటే ఆయన ముందు తిట్టేశాడుగా, చల్లబడ్డాడు. అందుకు ప్రశాంతంగా వచ్చేట. కూర్చున్న తర్వాత కొంతసేపటికి రా కూర్చో అన్నట్టు శివుడు విష్ణువుని. కూర్చున్న తర్వాత లోకక్షేమం కోసం ఇలా చేయవలసింది, మన్నించు అని చెప్పాక నువ్వు కూడా నన్ను మన్నించాలయ్యా అన్నాడు. ఎందుకంటే దుఃఖోద్రేకంతో నిన్ను నేను శపించాను, భార్యావియోగం అనుభవించు అని. పైగా నువ్వంటే నాకు మహాప్రీతి, నా వాడివైన నువ్వు ఇలాంటి బాధ అనుభవిస్తామంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. కొందరు అంటూ ఉంటారు ఈ దుఃఖం పగవాడికి కూడా రాకూడదండి అని. పగవాడికి కూడా రాకూడదన్నప్పుడు నాకు అత్యంత ప్రియమైన వాడివే, నా హృదయానివే నువ్వు, నీకొస్తుందంటే నాకే బాధగా ఉందయ్యా అంటే విష్ణువు గొప్ప మాట అన్నట్ట. నువ్వు బాధపడద్దు, ఇది నాకు చాలా పనికొస్తుంది అన్నాడు ఇక్కడ. నాకు తర్వాత నేను ధరించవలసిన అవతారంలో, రామావతారంలో భార్యావియోగాన్ని అనుభవించాలి కనుక అక్కడికి పెట్టుకుంటాను అని చెప్పాడు. ఇక్కడ కూడా గమనించుకోవాల్సిన గొప్ప విషయములు ఉన్నాయండి. అవతార కథలు జరిగేటప్పుడు వాళ్ళకి సంఘటనలు కొన్ని జరుగుతాయి, లీలగానైనా సంఘటనలు జరుగుతాయి. అయితే ఎప్పుడు కారణం లేకుండా కార్యం ఉండకూడదు. మనకంటే ఒక కష్టం వచ్చిందంటే ఇదివరకు కర్మలు బట్టి ఏదో వస్తుంది. రామచంద్రమూర్తికి కూడా కష్టం వచ్చిందని ఆయన ఏ కర్మ చేశాడండి?
వెంటనే ప్రశ్న, పరమేశ్వరుడైన నారాయణుడికి కర్మ ఏముంటుంది? ఆయన అవతరిస్తే ఆయనకి కర్మఫలం ఎలాగా చెప్పడానికి వీల్లేదు కదా, ఆయన కర్మలేమిటి? తప్పు. మరి అవతారం అంటే ఆయన లీలగానైనా ఆయనకి కష్టము సుఖము ఉన్నాయంటే ఆయనకి పూర్వకర్మలు ఉంటాయిగా. ఆయనకి ఇలాంటి కర్మ కొద్దీ కర్మలు ఉండవుట. అందుకు తర్వాత అవతారాల కోసం ఇలాంటి కర్మలు దాచిపెట్టుకుంటారు. ఇవి తర్వాత అవతారాల్లో వాళ్ళు కూడా కారణకార్య సంబంధం చూస్తారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అందుకే ఈ శాప కథల్లో పరమార్థాలు ఇలా దాగి ఉంటాయి. ఇవి దేవతల భూమికల్లో జరుగుతున్న కథ, మన భూమికలో చెప్పడానికి కాదు. ఇక్కడ వాళ్ళ ప్లేన్ వేరు. మనలాగే దుఃఖం, మనలాగే కోపం, మనలాగే ఉక్రోషం కనబడవచ్చు, కానీ మన స్థాయికి ఆ స్థాయికి చాలా తేడా ఉంటుంది. ఒక జంతువు యొక్క ఆగ్రహానికి మానవుడి యొక్క ఆగ్రహానికి భేదం లేదు బౌద్ధికంగా కానీ ఇతర స్థాయిల్లో. అలాగే మనకి దేవతల స్థాయికి భేదం ఉంటుంది. ఇవే భావాలు ప్రపంచంలో. సృష్టి అంటేనే దేవతలు కానివ్వండి, మానవులు కానివ్వండి, భావాలు ఒకటే, ప్లేన్స్ వేరు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన భూమికలు. అయితే వాళ్ళకు వస్తే ప్రపంచానికి చాలా ప్రయోజనం. వాళ్ళ కోపం వచ్చినా కానీ ఏదొచ్చినా ప్రపంచానికి ప్రయోజనం. మనకి ఏదొచ్చినా మనకి ప్రళయం, ప్రపంచానికి ప్రళయం. అందుకే దేవతల యొక్క శాపాలకి మన శివుడు కూడా కంట్రోల్ చేసుకోకపోతే ఎలాగండి అని మనం అనకూడదు. అక్కడ అవన్నీ అందుకే వాడికి లీలలు అనే కోణంతో పరిశీలించవలసిన అంశములు ఉంటాయి. మొత్తానికి ఏం పర్వాలేదు అని దాచిపెట్టుకుంటాను, నాకు అవతారం పనికొస్తాయన్నట్ట. నువ్వు ఎంత చెప్పు బాధేనయ్యా అని. భార్యావియోగ బాధ తట్టుకోవడం కష్టం. అందుకు ఆ అవతారంలో కూడా నువ్వు భార్యావియోగ బాధ తట్టుకోకుండా మీ ఇద్దరిని కలపడానికి నేను హనుమంతుడిగా అవతరిస్తానని పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట. ఇది దేవి పురాణంలో కనబడుతున్న అద్భుతమైన అంశం. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనిద్దరం చేసిన ఈ పని వల్ల లోకానికి జరిగిన మహోపకారం ఏమిటంటే శక్తిపీఠములు ఏర్పడ్డాయి. అమ్మవారి యొక్క దేహములు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ భాగములన్నీ పీఠములయ్యాయి అని వీరు ఇలా అనుకుంటున్నారో లేదో, భూమి యందు ఒకానొక భాగం పడిన చోటు కృంగిపోతుందట. అమ్మవారి యోని భాగం పడిన చోటు కృంగిపోతూ ఉంటే పరమేశ్వరుడు చూసి వెంటనే త్రిశూలంతో దాన్ని నిలబెట్టాడు. ఎందుకంటే శక్తి శివుడు ఆధారం చేసుకుని నిలబడుతుంది. శివుడి శక్తిని ఆధారం చేసుకుని వ్యక్తమవుతాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. అది శివశక్తులు అన్నప్పుడు గ్రహించుకోవాల్సినటువంటి పద్ధతి ఇది. అందుకే ఒక నిప్పు తీసుకురారా అంటే కట్టెను మండించకుండా మనం తీసుకురాలేం. ఒక తీపిని తీసుకురారా అంటే లడ్డూవో ఏదో పదార్థం లేకుండా తీసుకురాలేం. తీపి అనబడేటువంటి గుణము లడ్డు అనే పదార్థం ద్వారా వస్తుంది. అందుకే ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండు పరస్పరాధార ఆధేయములు. అందుకే పరమేశ్వరుడు వ్యక్తం కావాలి అంటే శక్తి సహాయం కావాల్సినదే, శక్తి నిలబడాలంటే పరమేశ్వరుడు ఉండవలసిందే. అందుకే రెండు పరస్పర ఆధార ఆధేయములు అని చెప్తారు ఇక్కడ. ఇది ఆలోచించుకోవాల్సిన గొప్ప అంశం. ఆ పీఠాన్ని పరమేశ్వరుడు నిలబెట్టడమే కాకుండా తాను అక్కడ ఉండి తపస్సు చేశాడు. అందుకే అమ్మవారి పీఠాలన్నింటిలోకి గొప్ప పీఠంగా చెప్పబడుతున్నటువంటి ప్రధాన పీఠాన్ని మొట్టమొదటి చెప్పారు. దాని పేరు కామాఖ్యా పీఠము. ఈ కామాఖ్యా పీఠం యందు పరమేశ్వరుడు తపస్సు చేసుకున్నాడు చాలా కాలం. ఆయన తపస్సు కూర్చోగానే బ్రహ్మ విష్ణువులు కూడా వచ్చి తపస్సు కూర్చున్నారు. ఇది శక్తిపీఠముల యొక్క ఏ విధంగా శక్తిపీఠములు వచ్చాయనడానికి పురాణం చెప్తున్నటువంటి అంశం. ఈ శక్తిపీఠముల మహిమ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారి దేహం అంతవరకు అమ్మవారి యొక్క చైతన్యం ఉన్న చోటు, ఆ చైతన్యం విడిచిపెట్టింది కానీ జడమైన దేహం అలాగే నిలబడిపోయింది. ఇంతవరకు ఆ చైతన్యం ఎక్కడుందో తచ్చక్తి విశేషం ఆ శరీరంలో ప్రతి అణువులోనూ ఉంటుంది. ఒక ఇంగువ ఒక చోట పెట్టి తర్వాత ఆ ఇంగువను తీసేసిన దాని వాసన అక్కడ ఉండదా? అదేవిధంగా అంతవరకు ఆ శక్తి చేతనాత్మకంగా ఉన్నటువంటి ఆ దేహంలో ఆ చేతనత్వం పోయిన తర్వాత ఆ జడత్వం మిగిలినప్పటికీ కూడా తచ్చక్తి విశేషం అందులో ఉంటుంది. అందుకది ఈ ప్రాకృతమైనటువంటి ప్రపంచంలో అది చేరి ఎక్కడెక్కడ ఆ భాగములు చేరాయో అక్కడక్కడ ఒక్కొక్క శక్తి పీఠం వెలిసింది. ఒక మండుతున్న నిప్పులో కాసింత కణిక మనం తీసుకొచ్చి మరొక చోట పెట్టినప్పటికి కూడా తెచ్చినప్పుడు ఇంత కణికే, కానీ తెచ్చి పెడితే మళ్ళీ అంత జ్వాలను సృష్టించగలిగే శక్తి ఉందా లేదా? అలాగే అమ్మవారి యొక్క ఈ శరీరంలో ఏ చిన్న భాగం ఎక్కడ పడ్డప్పటికీ పరిపూర్ణ శక్తిని ఆవిష్కరించగలిగే శక్తి దానికి ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది.